రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మౌన దీక్షకు దిగారు. ఈ దీక్షలో ఏఐసీసీ కార్యదర్శి నదీం జావిద్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నల లక్ష్మయ్య, వి హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, నిరంజన్, ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు రోహిన్ రెడ్డి, అలాగే వినోద్ రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2019లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్లో చేసిన ప్రసంగంలో మోదీని అవమానించారంటూ పరువు నష్టం దావా వేశారు. ఇవాళ సూరత్ కోర్టు ఆ కేసులో రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు మోదీ నేతృత్వంలో ఇలాంటి కేసులు నమోదు చేసి గొంతు నొక్కే ప్రయత్నాలను నిరసిస్తూ మౌన దీక్షకు దిగారు కాంగ్రెస్ నేతలు. ప్రతి పేదవాన్ని, ప్రతి రైతులను, యువకులను, ముసలి వాళ్ళను, కార్మికులను ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. దేశంలో జరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ మీద, నిత్యావసర వస్తువుల మీద, విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల మీద, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందుల మీద ఈ రోజు గలం వినిపించడం వల్ల బీజేపీ ప్రభుత్వానికి భయమై ఎప్పుడో 2019లో మోడీ గారిని ఏదో అన్నారని చెప్పేసి, మోడీ పేరు మీద ఉండే వాళ్ళందరూ దొంగలే అని చెప్పి ఒక చిత్రీకరించి దాని వల్ల ఈ రోజు ఆ కేసుని ఈ రోజు 2 సంవత్సరాలు జైలు విధించడం జరిగింది. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము బీజేపీ నాయకులు ఎవరైతే వెనక నుండి నడిపిస్తున్నారో వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నాం, మోడీ పేరు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నీరవ్ మోడీ ఏమైనా సత్యహరిచంద్రుడా, లలిత్ మోడీ ఎవరు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అదే చెప్పింది రాహుల్ గాంధీ గారు. అందులో తప్పేముంది అని అడుగుతున్నాం మేము యూత్ కాంగ్రెస్ పక్షాన. ఒకటే చెప్పదలుచుకున్నాం, రాహుల్ గాంధీ గారి మీద తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు వాళ్ళతో ఈ రోజు సాక్ష్యాలు క్రియేట్ చేసి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారేమో. ప్రజల పక్షాన, ప్రజల కోసం కొట్లాడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ప్రజల్లో ఈ రోజు విపరీతమైన ఆదరణ కలిగింది రాహుల్ గాంధీ మీద. అది జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు రోజు అందరూ మోడీ ఆర్గనైజేషన్ కింద పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో, శక్తులున్నారో, మంత్రులు అందరూ కలిసి ప్రతి పేదవాన్ని, ప్రతి రైతులను, యువకులను, ముసలి వాళ్ళను, కార్మికులను ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. దేశంలో జరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ మీద, నిత్యావసర వస్తువుల మీద, విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల మీద, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందుల మీద ఈ రోజు గలం వినిపించడం వల్ల బీజేపీ ప్రభుత్వానికి భయం.